రైట్, ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏపీ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై పల్స్ టుడే సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయాన్ని సాధించబోతున్నారని తెలిపింది. తెలంగాణలో జరిగిన 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఎస్పీ, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పింది. అధికార కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోతుందని కూడా పల్స్ టుడే తెలిపింది. ఇక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుస్తారని పల్స్ టుడే సర్వే తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన పాకలపాటి రఘువర్మ విజయం సాధిస్తారని తెలిపింది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని కూడా సర్వేలో తెలిపింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధిస్తారని పల్స్ టుడే తెలిపింది. రైట్, ఇక 2 ఏపీ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై పల్స్ టుడే సంస్థ సర్వే నిర్వహించింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్స్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయాన్ని సాధించబోతున్నట్టుగా తెలియజేస్తోంది. తెలంగాణలో జరిగిన 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఎస్పీ, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని కూడా చెప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు జరిగిన విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్స్ టుడే ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అది ఏపీ, తెలంగాణకు సంబంధించిన గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది ఈ పల్స్ టుడే సర్వేలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించబోతున్నారని చెప్పి ఏదైతే పల్స్ టుడే సంస్థ సర్వే ఏదైతే చాలా క్లారిటీగా చెప్పింది. కానీ తెలంగాణలో జరిగినటువంటి 1 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానంలో బీఎస్పీ ఏదైతే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన అభ్యర్థులు బీఎస్పీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి, అలాగే ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వచ్చినట్టయితే 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంత ఏదైతే సిట్టింగ్ స్థానం కూడా కోల్పోయే అవకాశం ఉందని చెప్పి కూడా పల్స్ టుడే సర్వేలో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ గా చూసినట్టయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే సెకండ్ ప్రియారిటీ ఓట్ ద్వారానే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా వస్తే ఏదైతే ఏపీలో కృష్ణా సంబంధించిన గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుస్తారని చెప్పి పల్స్ టుడే సర్వే తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్స్ ఎమ్మెల్సీగా కూటమి బలపరిచిన పాకపాటి రఘువర్మ విజయం సాధిస్తారని కూడా తెలిపింది. ఇక తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని సర్వే తెలిపింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి గెలుస్తారని కూడా చెప్పింది. హర్షవర్ధన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. కానీ ఏదైతే తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలో దిగారు. ఇటు బీజేపీ మాత్రం చాలా ధీమా వ్యక్తం చేసింది. 3 స్థానాల్లో కూడా తెలంగాణలో తామే గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తమ అధికార స్థానాన్ని మాత్రం గెలుపుకుంటామని చెప్పి కూడా చెప్పుకుంటుంది. ఇక్కడ మిగతా 2 టీచర్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అభ్యర్థిని కూడా బరిలో దింపిన పరిస్థితి లేదు. కానీ బరిలో దిగినటువంటి ఏకైక ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సిట్టింగ్ స్థానాన్ని మాత్రం కోల్పోతున్నట్టు పల్స్ టుడే సర్వే తెలుపుకుంటూ వచ్చింది. మరి పల్స్ టుడే సర్వే ఏ మేరకు
వాస్తవం రూపం దాల్స్తాయనేది మాత్రం మనం ఏదైతే ఫలితాల రోజు మాత్రం చూడాల్సి ఉంటుంది.